యోనా 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాసింది. పేజీ నెంబరు 763వ పేజీ. నీనేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి వారికి చేయుదునని తానే మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో క్రైస్తవుడిగా మానుకోవాల్సిన మన జీవితంలో 4 విషయాలు ఉన్నాయి. మన జీవితంలో మానుకోవాల్సిన 4 విషయాలు ఏంటిదంటే, మొదటిది చెడుతనం, రెండవది కోపం, మూడవది కీడు చేయుట, నాలుగవది చెడు తలంపులు. ఏమేమిటి? మొదటిది ఏంటిది? చెడుతనం, రెండవది కోపం, మూడవది కీడు చేయుట, నాలుగవది చెడు తలంపులు. ఈ 4 విషయాలు మనం బైబిల్లో చూసుకొని ముందుకు ప్రయాణం సాగుదాం. మొదటిది చెడుతనం. నీనేవే పట్టణంలో ఉన్న ప్రజలంట దేవునికి ఎలాంటి వారంట? ఘోరమైన స్థితి కలిగిన వారు. దేవునికి లోబడే పట్టణం కాదది. పట్టణం అనగా మనల్ని మనమే సమకూర్చుకోవాలి. పట్టణం అనగా నీ పేరు పెట్టుకోవాలి. నువ్వు దేవుని దృష్టికి చాలా ఘోరమైన దానవి. చెడుతనం నడతలు మానుకోవాలి. ఆ పట్టణాన్ని దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా? ఈ పట్టణాన్ని నేను నాశనము చేస్తానని నడుము కట్టగలిగాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు? ఆ పట్టణంలో ప్రజలందరూ దేవుని దృష్టికి చెడుతనంగా నడిచారు. పాపంలో విచ్చలవిడిగా నడిచారు. మన కుటుంబ వ్యవస్థలో దేవుడు మన ప్రవర్తన బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుడు కోపము దిగి వస్తున్నప్పుడు దేవుడు వాక్యము వినగానే మనం ఏం చేయాలి? ఈ ప్రజలు ఏం చేశారు తెలుసా? వినగానే అది చూడండి, దేవునికి ఎందుకు కోపం వచ్చిందో మొదటి అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చెను. నీవే పట్టణం, స్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నీవే పట్టణం, మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి ఏం చేశాడు? అయ్యగారు పారిపోయారు. పట్టణము దేవునికి చాలా కోపం తెప్పించింది. అనగా మనిషి పట్టణం అనగా మనం పేరు పెట్టుకోవాలి. నా పేరు పెట్టుకోవాలా, నీ పేరు పెట్టుకోవాలా. అయితే మన జీవితాలు దేవునికి కోపము తీసుకొచ్చిన రీతిగా బ్రతుకుతున్నాం. మనం దేవుడు మనం చూసి జాలి కలిగిన మనసు దేవునికి లేకుండా మనం బ్రతుకుతున్నాం. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ రోజున 10వ వచనం 3వ అధ్యాయం 10వ వచనం చదివితే ఆయన దేవుడు వాళ్ళ క్రియలను చూసి పశ్చాత్తాపడాడు. కారణం, కీడు చేస్తానన్న దేవుడు మళ్ళా ఆ పట్టణాన్ని చూసి దేవుడు ఎందుకు పశ్చాత్తాపడాడు, ఎందుకు కీడు రాకుండా చేశాడు? ఎప్పుడైనా గమనించావా? ఆలోచన చేసావా? దేవుని ఉగ్రత మన మీదకి దిగి వస్తున్నప్పుడు ఈ రోజున దిగిపోవటానికి కారణం ఏంటి? రాకపోవటానికి కారణం ఏంటి? ఒకసారి ఎప్పుడైనా గమనించావా? ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ నీవేనా పట్టణం కలిగిన వారు ఏం చేశారు తెలుసా? ఆ 6వ వచనం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏం చేశారు? ఆ సంగతి నీనేవే రాజునకు వినపడినప్పుడు, అదేండి, దేవుని ఉగ్రత నీ మీదికి దిగి వస్తుంది. రాక్కడలను ఎత్తబడలేవు. నీ పాపము దేవునికి విస్తంగా మార్చబడదు. నీ పాపము దేవునికి కోపం తీసుకొస్తుంది అని నువ్వు తెలుసుకున్న మరుక్షణమే నువ్వేం చేయాలి తెలుసా? రాజు అయినప్పటికి కూడా తన సింహాసనమును విడిచి తనకున్న
బలాన్ని, తనకున్న అధికారము, తనకున్న అహంకారము, తనకున్న ఒక మాటలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, తగ్గించుకొని ఏం చేశాడో తెలుసా? అన్ని పక్కన మూలలు పెట్టేసి ఈ మాటలు ఎప్పుడైతే దేవుని మాటలు విన్నాడో తన జీవితము తగ్గించుకొని నేల మీద పడడం ప్రారంభించాడు. నా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మన గర్వము పనిచేస్తున్నప్పుడు, అది పతనానికి దారి తప్పుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఆ గర్వాన్ని విడిచి నేల మీద వంగి మోకరించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమైంది తెలుసా? రాజుకు వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్య వస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని బూర్దలో కూర్చున్న రాజ్య వస్త్రము, అధికారం కలిగిన ఆ సింహాసనం, ఘననీతిగా ఉన్న ఆ జీవితాన్ని విడిచిపెట్టి గోనపట్ట కట్టుకున్నాడంటే. హల్లెలూయా. గోనపట్ట ఎక్కడ ఉంటుందండి? చెప్పరే, అన్ని మీరు తెలిసి కూడా మళ్ళీ మౌనంగా ఉంటుంది. నాతో చెప్పారు, బయట వాకిట్లో ఎక్కడ ఉంటుంది? మనసులో కాళ్ళ కింద తొక్కబడుతూ ఉంటుంది. కానీ ఆ గోనపట్ట రాజు కట్టుకున్నాడంటే కారణం ఏం తెలుసా? గోనపట్ట అనగా తగ్గింపు కలిగిన మనస్సు. చెడుతనము విడిచిపెట్టి తగ్గింపు కలిగిన మనసు ఏ కుటుంబంలో అయితే ఉంటుందో దేవుని ఉగ్రత రాకుండా కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా పాయింట్లో ఏమని రాసిందంటే, ఏమని రాసింది? నీవే నా పట్టణము దేవుని ఉగ్రతకు పాలైనప్పుడు దేవుని మాటలు వినగానే ఆ మాటలు విన్న రాజు ఏం చేశాడు తెలుసా? సింహాసనం ఇడిచాడు. మన జీవితంలో దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ పాపాన్ని అట్నే కప్పెట్టుకుని దాచుకుని వెళ్ళిపోతే దేవుని ఉగ్రత పాలైపోతాం మన జీవితాలు. అది విడిచిపెట్టి దేవుని వాక్యం వినవెంటనే ఏం చేయాలి తెలుసా? ఆ చెడు స్వభావమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగిన నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఉగ్రత ఆగిపోతుందని దేవుని వాక్యం. చూడండి 7వ వచనంలో ఏమని రాసిందో? మరియు రాజైన తానును ఆయన మంత్రులు ఆయనకు ఆజ్ఞవేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడినేమో మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుందాం గనుక మనుషులు ఏది పుచ్చుకొనక కూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదని, నీళ్లు త్రాగకూడదని, మనుషులందరూ తమ దుర్మార్గును విడిచి తాము చేయి బలత్కారులు మానివేయాలని, మనుషులేమి పశువులేమి సమస్తం గోనపట్ట కట్టుకోవాలని జనులు మనస్ఫూర్తిగా దేవుని వేడుకొనవలెనని దూతలను నీవేన పట్టణంలో చాటించి ప్రకటన చేశాడండి. ఈ మాట వినగానే రాజు తన రాజ్యంలో నుంచి ఉలిక్కిపడి లేచి ఏం చేశాడు తెలుసా? చాటించడం ప్రారంభించాడు. ఆ దేవుని ఉగ్రత మన పట్టణం మీదకి వస్తుంది, మన జీవితాలు నాశనం అవుతాయి, ఎదుగు మనము నరకానికి వెళ్ళిపోతాం. కనుక మన పట్టణాన్ని కాపాడుకోవాలంటే ఆయన అవకాశం ఇస్తున్నాడు మన జీవితాల్లో. ఆయన మన జీవితానికి మరొక అవకాశం ఇస్తుండగా అవకాశాన్ని చేజార్చుకోకూడదు. మోకరిద్దాం, ఉపసించి ప్రార్థన చేద్దాం. ఇదిగో నా రాజ్యంలో ఏ మనుషుడు కానీ ఏ పశువులు కానీ ఏ నీళ్లు తాగకూడదు, గడ్డి తినకూడదు, అన్నం తినకూడదు అని ఆజ్ఞ చాటించని రాజు ఏం చేశాడు తెలుసా? మంత్రులతో సేనాధిపతులతో ఆ పట్టణం చుట్టూ ఏం చేశాడు? ఆ రోజులలో పూర్వకాలంలో పలకలు తీసుకుని దండోర కొట్టినట్టుగా ఏం చేస్తారు? ఇదిగో రాజు వస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తున్నాడు అని చెప్తుంటాగా, పలక తీసుకుని కొడతా. అట్లా చాటించాడు రాజు. ఎందుకు? దేవుడు మన దుర్మార్గము మనం విడిచిపెట్టి మనం పశ్చాత్తాపడితే ఆయన మనలను ఆ ఉగ్రత నుంచి తప్పించినేమో అని దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఏం చేశాడు? పాపం ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారండి. అందుకే అక్కడ 9వ వచనంలో ఏమని రాసింది? అందరూ మనస్ఫూర్తిగా దేవుని దగ్గర గోడ పట్టు కనుకొని మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఏం చేశారు? ప్రార్థన చేయంగా. అప్పుడు 10వ వచనంలోకి వస్తే ఈ మాట అంటాం, నీవేనా వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపడి వారికి చేయదు తని తానే మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మాట ఇచ్చాడు, పట్టణాన్ని నాశనం చేస్తానని.
ఆ మాట మళ్ళీ దేవుడు వెనక్కి తిరిగి తీసుకుంటానికి కారణం ఏం తెలుసా అండి? పశ్చాత్తాపం కలిగిన మనస్సు, అంటే దీన మనస్సు, దేవుని హృదయాన్ని కదిలించగలిగిన మనస్సు ఎవరికైతే ఉంటుందో, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని హత్తుకొని జీవించే భాగ్యమును, సౌభాగ్యము కలిగి జీవిస్తారో వారికి దేవుడు కీడు తప్పిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది మొదటి చెడుతనంలో మొదటి పాయింట్. రెండో పాయింట్, ఒక ఆయన చూస్తే భక్తుడైన యోబు యొక్క జీవితంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట చూడండి ఏమని రాసిందో. యోబు యొక్క భక్తుడు ఏం చేస్తున్నాడు? చెడుతనమును విసర్జించిన వాడై. మనం ఎంతమంది వాక్యం వింటున్నా, ఎన్ని వాక్యాలు వింటున్నా, సూటిగా దేవుడు మాట్లాడుతున్నా, వాక్యమే చదువుతున్నా, మన చెడుతనం మనలోనే అంటు కట్టుకొని నివాసం చేస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి, యోబు యొక్క భక్తుడు ఏం చేశాడో చూడు త్వరగా. మొదటి అధ్యాయం మొదటి వచనం. అతడు యథార్థమంతుడను దేవుని యందు భయభక్తులు గలవాడై. చెడుతనమును విసర్జించిన వాడు దేవుని యందు, ఎవరైతే న్యాయవంతుడైన యేసు దగ్గర యథార్థవంతుడిగా నివాసం చేస్తాడో, చాలక్క చెడుతనము విసర్జిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందు ఎప్పుడైతే నమ్మకంగా భక్తి కలిగి జీవిస్తావో అప్పుడే ఆ చెడుతనాన్ని చూసినా అసహించుకుంటావు. దాన్ని స్వాగతముగా నీ ఇంటికి పిలుచుకో. నా హృదయంలోకి రాని ఆహ్వానించవు. దాన్ని చూసి అసహించుకుంటావు. అది చెడు వాసన కలిగింది, అది మురికితో కూలింది. దాంతో నాకేం పని, దాంతో సావాసం చేయటానికి నాకెందుకు అని మనం వాటిని విసర్జించుకొని ముందుకు వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఇది దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడలో వారు మాత్రమే దేవుని విషయంలో నమ్మకంగా బ్రతుకుతారు. దేవుని సన్నిధిలో సాక్షిగా జీవిస్తారు. చెడుతనం వాళ్ళ హృదయంలోకి రాకుండా కాపాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చెడుతనం విసర్జించే వారిగా మనం ఉండాలి. ఒకటి, దేవుడు వాక్యం వినగానే మన జీవితాన్ని కట్టుకోవాలి. అలాగే చెడుతనము మన హృదయంలోకి రాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నివాసము చేసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాట చూస్తే ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఒక ఆయన, యేసేపు అనే ఒక ఆయన కనిపిస్తాడు అక్కడ. ఆదికాండం 37వ అధ్యాయంలో కనిపిస్తుంది చూడండి. 32వ వచనంలో 37వ అధ్యాయము ఆ 37వ అధ్యాయం 2వ వచనం అక్క. 37 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యేసేపు 15 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి యొక్క తండ్రి భార్యలైన బిలహా కుమారుల యొద్దకు శిల్ప కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనమును గురించి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండెను. తన అన్నలు ఏం చేశారంటే, వాళ్ళు చేస్తున్న పాప విషయంలో, వాళ్ళు చేసే అన్ని విషయాలన్నీ యేసేపు యొక్క జీవితంలో తన తండ్రి అని యాకోబుకు పోయి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనలో చెడుతనము ఉండరాదు. ఈ చెడుతనం చేస్తున్న అన్నల విషయంలో యేసేపు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? తన తండ్రి అని యాకోబుకు తెలియపరుస్తా ఉన్నారు. కనుక మన ఆత్మీయమైన జీవితంలో మనలో ఉన్న చెడుతనము, మన పిల్లల్లో ఉన్న చెడుతనము మనము చేరదీయాల్సింది ఎవరికి తెలుసా? ఎవరికి? తండ్రి అయిన దేవునికి తెలియపరుస్తూ, ప్రభా ఈ చెడుతనంలో నా పిల్లలు ఉన్నారు, తప్పించు, ఆ మార్గంలో నుంచి విడిపించు, వాళ్ళ అంధకారంలోకి వెళ్ళిపోకూడదు, లోకం వాళ్ళలోకి రాకూడదు, లోకమున్న పరిస్థితులు నా బిడ్డలో దానికి లోపడకూడదు, దానికి సాగిల పడకూడదు అని నువ్వు దేవునికి చెప్పిన దానివై ఉండాలి. హల్లెలూయా.
హల్లెలూయా. మనలో చెడుతనం ఉండకూడదు. ఈ చెడుతనం ఉండకూడదని వాళ్ళ అన్నలలో ఉన్న చూసిన చెడుతనము తన తండ్రికి చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు తండ్రి కంటే? అన్నలను చక్క పెట్టడానికి తండ్రి దగ్గర తన కుమారుడైన యేషేబు అన్నలు చేసిన పాప విషయంలో తన తండ్రికి అయిన యాకోబుకు తెలియపరుస్తున్నట్టుగా రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఈ ఈ అన్నల గురించి చెప్తున్నాడు కదా యేసేబు అని. ఏం చేశారు అన్నలు? ఏం చేశారండి? కసి పెట్టుకుంటారుగా చాలా మంది. నువ్వు సరి చేసుకోమ్మా అంటే అబ్బోబో చెప్పిందా అని వీలే. ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకో వాడిని కింది నుంచి పైదాకా అడిగేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా? ఏమని ఎవరన్నా మనం రే సరి చేసుకోరా అని, లేదా వాని విషయాలు ఎవరికైనా పక్కలకు చెప్పిన వాడు ఏం చేస్తాడు? నీ మీద కసి పెట్టుకుంటారా లేదా? అలాగే అన్నలు కూడా కసి పెట్టుకున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలను ఎందుకు కోరుకున్నాడు తెలుసా? మన జీవితాలకి దేవుడు మరొక అవకాశం ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనలో చెడుతనం ఉండకూడదని ఆయన మన జీవితాలకు మరొక అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది కోపం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాసింది. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాసింది. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడు చేయవారు నిర్మూలం అవుతారు. కోప్పడే వారు అందరు చాలా మంది, నేను ముందే చెప్తున్నాను, కోప్పడేవనుకో నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటావు, కుటుంబాన్ని పాడు చేసుకుంటావు, జీవితంను పాడు చేసుకుంటావు, దేవునికి దూరం అవుతావు. నీ కోపము మానుకోము అని దేవుని వాక్యము. ఆగ్రహము విడిచిపెట్టుము. కోపము చేసినప్పుడు, కోపంతో నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. ఆగ్రహంగా ఊగిపోతావు ఏదో ఒకటి చేయాలని. ఆ దేవుని బిడ్డలారా, వ్యసన పడకూడదు. అది కీడికే కారణం. మన జీవితంలో కోపం వచ్చిందా, వ్యసనం పడుతున్నా, మన జీవితంలో అది కీడికే అని మనము గమనించి ఆలోచన చేసుకుంటేనే మన జీవితాలు ఏమవుతాయి? ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అది కీడికే కారణం అని గమనించాలి. మనం వ్యసన పడుతున్నామంటే కీడు మనకు కారణం, కీడు మనకి ఏదో వస్తుంది అని గమనించాలి. అలాగే ఇంకొక మాట ఏమన్నట్టు తెలుసా? కీడు చేయవారు ఏమవుతారు? నిర్మూలమైపోతారు. కీడు చేయవారు. ఆ దేవుని బిడ్డలారా, కోపం మానేవారిగా మనం ఉండాలి. కోపము ఎప్పుడు కూడా ఏం చేయాలి? కోపం ఎప్పుడు కూడా చూపించకూడదు. ఆ కోపం వల్ల ఏమవుతుంది? హైదరాబాద్ ప్రాంతంలో ఒక చిన్న పిల్లాడు, 13 సంవత్సరాల పిల్లాడు అంట, స్కూల్లో అది సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవి ఏదో కదిలిచ్చాడంట, ఇంకోసాట పెట్టాడంట. కోపంతో పీటీ టీచరు ఏం చేసిందంటే మందలించి 2 దెబ్బలు కొట్టాడంట 13 సంవత్సరాల పిల్లవాడిని. అలాగే ఇంకొక టీచర్ కూడా ఏం చేసిందంటే ఆ అబ్బాయిని అరిచిందంట. ఆ అరిచిన ఆ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? మనస్తాపంకు చెంది అమ్మకు ఒక లెటర్ రాశాడు. అమ్మా, నన్ను క్షమించు, నేను చనిపోతున్నాను అని ఆ మిద్దె మీద స్కూల్ నుంచి బేడ గది నుంచి దుంకి చచ్చిపోయాడట. కోపం ఎలాంటిదండి? కోపం మానాలి. నువ్వు దేవుని నమ్ముకున్న నీ జీవితంలో కోపం పనిచేయకూడదు. ఒకవేళ నీ జీవితంలో కోపము పనిచేస్తున్నది అనుకో, అది కీడికే కారణం. నీ జీవితాన్ని కీడులోకి పడేస్తుంది, కుటుంబాన్ని కీడులోకి పనిచేస్తుంది. వ్యసన పడవద్దు నీ జీవితంలో, కోప్పడకూడదు నీ జీవితంలో, ఆగ్రహం ఊగకూడదు. అని వెయ్యాలని కొట్టేంత వరకు కొందరికి ఊపు ఆగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొట్టారంత కాస్త తీరంత వరకు ఊగుతుంటాడు. ఒక ఆమె చెప్తుంది, నిజంగా దేవుడు వస్తాడా నీకు ఒంట్లోకి అంటున్నావా? వస్తాడు, నీ అబద్ధం ఎందుకు చెప్తావు? వస్తాడు అంటుంది. ఊపు. దేవుడు ఒంట్లోకి వస్తాడా? దేవునికి స్తోత్రం. దయ్యాలు ఒంట్లోకి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోపం మానుకోమని దేవుని వాక్యం చెబుతుంటే మనం కోప్పడకూడదు. అయ్యా,
వాటర్ పోయిండయా దానికి? పాప ఎండల కాలం కదా, అడుగుతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపం మానాలి మన జీవితంలో. దేవుని నమ్ముకున్న నీ జీవితంలో కోపం ఉండకూడదు. ఒకవేళ కోపం ఏమంటే కుటుంబాన్ని పాడు చేసుకుంటావు. ఆగ్రహం విడిచిపెట్టు. కోపము ఆగ్రహం రెండు ఏం చేస్తుంది తెలుసా? నీ చేస్తా నీ ఇంట్లో కూర్చొని. అందుకే దావీదు ఎన్ని మాటలు రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2:7 ఆతృత పడకూడదు. అందరూ ఆతృతపడతారు. కొట్టడానికి ఆతృతపడతారు, మాట్లాడటానికి ఆతృతపడతారు. ప్రేమించే విషయాలు ఆతృతపడరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 7:9 ఒక మాట రాసింది. ఏమని రాసింది? ఏడవ అధ్యాయం 9 ఆత్రపడి కోప్పడవద్దు. ఆత్రపడేవాడు ఎవడు? కోప్పడేవాడు ఎవడు అంటే బుద్ధిహీనులు. అంతరింద్రములో కోపమును సహవాసం చేస్తారు, సుఖ సహవాసం. బుద్ధిహీనులండి వీళ్ళు. కోపంతో సహవాసం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. నీతో నడుస్తున్నప్పుడు మళ్ళా వినాలి. నీతో నడుస్తున్నప్పుడు ఎప్పుడు నీకు కోపం వస్తుందో అర్థం కాదు. ఏ దాంతో కొడతావో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది బుద్ధిహీనులంతా. అంతరింద్రముల యందు కోపము సుఖ నివాసము చేసేదరు. సుఖ సువాసనం. దేవుని బిడ్డలారా, భక్తిహీనులు ఎలాంటి వారంటే, బుద్ధిహీనులు ఎలాంటి వారంటే కోపాన్ని దాచుకుంటారు. ఇది మనకు తగదు. దేవునికి స్తోత్రం. కోపం మనలోకి వచ్చినప్పుడు అణుచుకునే వారిగా మనం ఉండాలి. దాన్ని మనం ప్రదర్శించే వారిగా మనం చేయకూడదు. దాన్ని మనం ప్రదర్శిస్తే చేతులారా కుటుంబాన్ని, మన జీవితాన్ని పాడు చేసుకుంటామని దేవుని వాక్యం ఏం చెప్తుంటే, కోపడకు, ఆగ్రహము విడిచిపెట్టు అని దేవుని వాక్యం చెప్తుంటే, మన జీవితాల్లో దానిని మనం సావాసం చేసే వారిగా ఉంటాము. అలాంటి వారిని దేవుడు అన్నాడు బుద్ధిహీనులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బుద్ధిహీనుల జీవితంలో కోపం ఉంటుంది. ఇంకేముంటుంది? ఆతృత ఉరుకుతా పోయి. నువ్వు చూడు, ఒక్కడు కొట్టుకుంటున్నప్పుడు ఏం మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. 2-3 పోయి వరే నువ్వు వద్దురా అంటే నేను వద్దురా అంటే ఇగ్గుకుంటుంటాడు. ఎందుకంటే నువ్వు పట్టుకుంటావని. దేవునికి స్తోత్రం. కొట్టుకోరా అని చెప్పి మనం గమ్ముకుంటారు. అప్పుడు సైలెంట్గా అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమండి. ఊపుకుంటా ఉంటారు. కొంత ప్రాంతంలో అయితే ఒక పంచాయతీకి పోతే ఆ పంచాయతీలు గొడవ పడుతుంటే నేను పోయి లాగుతా ఉంటే నా కాలు దొక్కారు. ఇప్పుడు కూడా తోలేసి నొప్పి తీస్తా ఉంది కాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే, ఈ కోప్పడేవారు నిలబడు. మనుషులను చూస్తుంటే ఎగురుతుంటాడు వాడు. కోతి ఎగిరినట్టు ఎగురుతుంటాడు. కనుక ఇది మనకు తగినది కాదు. నీవే నా పట్టణము దేవునికి లోబడింది. నేను లోబడాలి. ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చింది కాదు. సర్వీస్ 20 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నామన్న సర్వీస్ కాదు. మనలో తగ్గింపు కలిగిన జీవితం కావాలి. దేవుని మెప్పు మైపరిపించే మనసు నీకు కావాలి. దేవుని నమ్ముకున్న వారి యొక్క జీవితాల్లో చెడుతనం పనిచేయకూడదు. దేవుని నమ్ముకునే భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితాల్లో కోపం ఉండకూడదు. హల్లెలూయా. కోపడినవనుకో పేపర్ చించుకున్నట్టుగా చించుకుంటావు నీ కుటుంబాన్ని. దేవునికి స్తోత్రము. జాలి కలిగిన మనస్సు. మరి ఇంక దేవుడు నీ మీద కోపడాలా లేదా? నువ్వు అంత కోపడుతున్నావు అంటే దేవుడు మన మీద ఎంత కోపడాలి? మన ఆయన సించడం ప్రారంభిస్తే మనం ఎక్కడుంటాం? అందుకే సింహాసనము దిగాడు రాజు. ఈరోజు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏం తెలుసా? గర్వము, అహంకారము, కోపము ఎన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మనసుతో నింపబడిన వారమై యేసయ్య పాదాల దగ్గర కూర్చుండే మనసు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నువ్వు ఎంత కోపడి నువ్వు మందిరానికి వస్తున్నా, నువ్వు కోపడి కొట్టి
బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చిన నీ కోపము నీ దేవుని నీతి విషయంలో ఏం చేస్తుందండి? నీ కోపం ఏం చేస్తుంది? నరుని కోపము నీతిని దేవుని నెరవేర్చలేదు. చూడండి ఆ మాట యాకోబు పత్రికలో ఉంటుంది, 1:20. నరుని కోపము నీతిని నెరవేర్చలేదని రాసి ఉంటుంది. నీ కోపము దేవుని ఘనపరచలేవు. నీ కోపం ద్వారా దేవునిని ఆరాధించలేవు. నీ కోపం ద్వారా దేవుని దగ్గరికి రాలేవు. నీ కోపం ద్వారా నీతిని నెరవేర్చలేవు. నీ జీవితంలో ఏముంటుందంటే ఆగ్రహమే, ఊగడమే ఉంటుంది. చూడండి, దేవుడి యాకోబు రాసిన పత్రిక 1:20 రాయబడిన మాట ఏమని రాసింది? నరుని కోపము నీతిని నెరవేర్చలేదండి. నా దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. మీ ఆత్మీయమైన జీవితంలో కోపడుతున్నావా అనుకో, దేవుని విషయంలో కూర్చో, నీళ్ళు ఇచ్చినవా పెట్టి. ఏం చేయదంట? నీతిని ఏం చేయదంట? నెరవేర్చదంట రాసింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాల్లో కోపడుతున్నామంటే దేవుని నీతిని మనము నెరవేర్చలేమని దేవుని వాక్యం చలవిస్తుంది. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేవు. దేవుని యొక్క పని చేయలేవు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేవు. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం చదవలేవు. దేవునితో సావాసం చేయలేవు. దేవుని ప్రజలతో సావాసం చేయలేవు. దేవుని మందిరానికి వచ్చి ఆరాధించలేవు. దేవుని మందిరానికి రాలేవు. కారణం, నీలో కోపం ఉంది. ఆ కోపం ద్వారా దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేవు. ఆయన అనుకునేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. కనుక మనం ఏం చేయాలి తెలుసా? ఆయన నీతిని మనము నెరవేర్చగలిగిన వారముగా ఉండాలంటే మనలో కోపం ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఏమేమి ఉండకూడదంట? మొదటిది చెడుతనము, రెండోది కోపము. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితాల్లో చెడుతనమును విసర్జిస్తారు. దేవుని నీతిని నెరవేర్చగలిగిన వారు ఏం చేస్తారంటే కోపాన్ని విడిచిపెట్టేస్తారు. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటిది? కీడు చేయుట. సామెతల గ్రంథం 20:22 రాయబడిన మాట ఏమని రాసింది? సామెతల గ్రంథము 20:22 ఒక మాట రాసింది. కీడుకు ప్రతి కీడు చేసేదను. కీడుకు ప్రతి కీడు ఏం చేయాలా? చేసేదని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షిస్తాడు. వాడేదో కీడు చేస్తాడంటే మనం కూడా కీడు చేయటానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం. నాకు తెలిసిన ప్రాంతాలలో, నాకు తెలిసిన కొంత కాలంలో, గడిచిన కాలాలలో పల్లెటూరులో కొట్లాడుకొని ఏదన్నా బాగా కసిగా కొట్టుకున్నారు అనుకో, వారు ఏం చేస్తారు తెలుసా? ఒకడు కొట్టుకోలేక బలం లేని వాడైతే ఏం చేస్తారు? మంత్రశక్తుల దగ్గరికి వెళ్తారు, చేతబడి శక్తుల దగ్గరికి వెళ్తారు. వాడి చంపేంత వరకు నిద్రపోరు. వాడికి కీడు చేయాలి. వాడు నాకు మేలు చేయలేదు, వాడు కీడు చేసిండు కనుక నేను కూడా పోయి పోలీస్ స్టేషన్లో వాడి గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కీడుకు ప్రతి కీడు మనము ఏం చేయాలి కదా? చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీడు చేసేవారిగా మనం ఉండకూడదనే దేవుని వాక్యం. మన పక్షంగా మన ఇరుగు పొరుగు వారు కానీ, మనతో స్నేహంగా ఉన్నవారు కానీ మనం ఏం చేయాలి తెలుసా? వాడు మనకెళ్ళి కీడే చేస్తున్నాడు అనుకో, వాని మేలును మనం కోరిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసేపు యొక్క జీవితంలో అన్నల విషయంలో మేలు చేశాడు.
అందుకే వాళ్ళ చెడుతనం విషయంలో పాడైపోతారని, వాళ్ళ అన్నోళ్ళు పాడైపోతారని, వాళ్ళ ప్రవర్తన దేవునికి దూరం అయిపోతారని, వాళ్ళ ప్రవర్తన ద్వారా కుటుంబాన్ని నాశనం చేస్తుందని అన్నలా చేసే పాపము తన తమ్ముడైన యేసేపు తండ్రికి చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యేసేపు చేసిన ఆ మేళ్లకు తన అన్నలు ఏం చేశారు తెలుసా? కీడు చేశారు. ఎక్కువ స్వభావం ఎలా ఉంటుందంటే, కీడు చేసే వారికి కీడు చేయాలని స్వభావం మనలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీడు చేయాలనే స్వభావం మనలో ఎక్కువ పనిచేస్తుంది. కానీ మేలు చేసి కీడు అనుభవిద్దామని దేవుని వాక్యం. కీడును అనుభవిద్దాం, మేలు చేద్దాం. మన విషయంలో దేవుడు చెప్పిన మాట విషయంలో లోపడదాం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, మేలు చేయి, కీడును అనుభవించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా దేవుని బిడ్డలారా, ఇదే మొదటి దశ 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాసింది. కీడుకు ప్రతి కీడికైనా ఎవరికైనాను మనం చేయకూడదు. వాని ప్రేమించే మనసు ఉండాలి. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది తెలుసా? ఆ సిలువలో అప్పగిస్తున్నప్పుడు కూడా, కొరడాలతో కొడుతున్నప్పుడు కూడా దేవుడు వారిని ప్రేమించాడే కానీ వాళ్ళని ద్వేషించలేదండి. ఆ మనసు నీలో నాలో ఉండాలి. హల్లెలూయా. హేళన చేస్తా ఉన్నారు సిలువలో. 3 మేకులు పీక్కున్నవి, నువ్వేమి దేవుడు అయ్యా అన్నప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. వాళ్ళని ప్రేమించాడు. ప్రభా, వీళ్ళకి ఏమి తెలియదయ్యా, వీళ్ళని క్షమించయ్యా అని వాళ్ళ గురించి వేడుకున్న మనస్సు దేవుందండి. ఆ మనస్సు నీలో నాలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని రాసింది మొదటి దశలో? 5:15 ఏమని రాసింది? ఏమని రాసింది? మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాసింది. ఏమని? ఏదండి, బైబిల్ తీయడానికి కూడా అంత కష్టపడుతున్నారు. ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మనకు కీడు చేసాడా, వాని విషయంలో మనము మేలు చేయటానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకు చేసిన కీడుని బట్టి వానికి తగిన సమయంలో కీడు చేయాలని ఉద్దేశం లేదు. దావీదు యొక్క జీవితంలో కోపము, మరణము, ఆతృత పడకమని దావీదు ఎందుకు చెప్పాడు? చేశాడు కనుకనే దావీదు ఆ మాట దావీదు గ్రంథంలో రాయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేశాడా లేదా దావీదు యొక్క జీవితంలో? చూపిస్తున్న మాట కూడా ముందుకు వెళుతున్న సమయంలో. కోపము చల్లార్చుము, కోపము ఆగ్రహం విడిచిపెట్టుమన్నాడు. ఎందుకు అన్నాడు? శత్రువుని కూడా ప్రేమించమన్నాడు దావీదు యొక్క జీవితంలో. అలాగే ప్రేమించాడు. దేవుడు చెప్పాడు శత్రువును ప్రేమించమన్నాడు. అదే వాక్యానుసారంగా దావీదు యొక్క జీవితంలో నడుచుకున్నట్లుగా రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండాలి. అందరి ఎడల వాడు కీడు చేసినా మనం ఒకే ప్రేమ, యేసయ్య ప్రేమ కలిగి దీర్ఘశాంతముతో మనం అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించే వారిగా మనం బ్రతకాలి. అది ఇంటిలోనైనా, అది బయటలోనైనా, అది సంఘములలోనైనా, అది వ్యక్తిగత విషయంలోనైనా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా అందరి పట్ల నువ్వేం చేయాలి? వాడు తిట్టాడు, నేను బదులు మనం కూడా. పల్లెటూరులో భాషలు ఎలా ఉంటాయి తెలుసా? కుక్క మీద కోడి మెట్టి తిడతారు. మరి ఇది అన్నట్టు చచ్చిపోలేదురా, దీని ధూమ్ తగల అంటది కుక్కను. మనిషి ఆడబోతా ఉంటాడు, ఆమె కాని మనిషి పోతుంటే నీ ముఖం చూడకూడదు అంటది. ఎవరిని అంటుంటది? కోడిని అంటుంటది ఆడ. ఇలాంటి మనసు మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరి ఎడల దీర్ఘం శాంతం గలవారై ఉండాలని దెసలోనిక సంఘమునకు దైవజనుడైన పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనకు కూడా వర్తించాలి. ఈ మాటలు మనకు కూడా దేవుడు రాశాడు కనుక దీన్ని మనము లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయము
9వ వచనంలో ఒక మాట రాసింది. మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాసింది. ఏమని తెలుసా? కీడుకు ప్రతి కీడుకు ఏం చేయాలా? చదవండి. 3వ అధ్యాయము 215వ పేజీ. ఆశీర్వాదకు వారసులవుటకు మీరు, ఇదండి మనం అందరము ఎందుకు దేవుని చేత పిలువబడామంటే దేవుని చేతుల ద్వారా మనం ఆశీర్వదించబడటానికి. మరి నువ్వు ఈరోజు ఆశీర్వదించబడాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే నువ్వేం చేయాలి తెలుసా? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. హల్లెలూయా. అంతే దేవుని వాక్యం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణ చేయక దీవించాలలో. ఒరే అన్నాడు అనుకో, సరేనా, మంచిదన్నా. అంతకంటే ఏం చెప్తా? బూతులు తిరగలేక నీకు అర్థం కావాలంటే వాడు నేను చిచ్చాడు అనుకో, దేవుడు చూసుకుంటాడు, పోనా నువ్వే దీవించబడును గాక అనాల. ఎందుకు అనాలా మాట అంటే దేవుని చేతుల్లో మనం ఆశీర్వదించబడిన వారమై ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు కీడుకు ప్రతి కీడు చేయకుండా మానుకోవాలి. దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉండాలి. వాడు తిట్టాడు, వాడు కీడు చేశాడు, నువ్వు బాగుపడుతుంటే నిన్ను నాశనం చేయటానికి వాడు నాశనం చేస్తా ఉన్నాడు, ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు, దానికి నువ్వు బదులు ఇవ్వకూడదు. వాడు కీడు చేసిన వాడి జీవితం నాశనం అవ్వాలి నువ్వు అనుకోకూడదు. ఎందుకు తెలుసా? వాడిని నువ్వు దీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు వారసులవుటకు మిమ్మల్ని పిలిచిన వాడండి, నమ్మదగిన వాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాసింది చూడండి. దావీదు యొక్క జీవితంలో చెప్పాను కదా ఇందాకలా, శత్రువును కూడా దావీదు ప్రేమించాడు. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట, ఒకని తన శత్రు దొరికినడలా మేలు చేసి పంపివేయినా. చెప్పండి. ఒకని తన శత్రువు దొరికినడలా. ఇప్పుడు మనకు శత్రువు దొరికిండు అనుకో, మనం ఇక్కడ కొట్టిండయ్యా, ఇడు మనకి గిద్దలూరు కాబట్టి కొట్టిండు నన్ను. నా వారు నంద్యాలకు పోతున్నాడు మోటార్ సైకిల్ మీద, నాకు ఎక్కడో మధ్యలో కనపొచ్చింటాడు. ఏం చేయాలా? మనమైతే ఏం చేస్తాం? ఒకప్పుడైతే రౌడీగా తిరుగుతున్నప్పుడైతే 4 బ్యాచ్లు వేసుకుని పోయి కొట్టేచ్చేవాడిని. నన్ను తిట్టిండు అనుకొని కొట్టేచ్చేవాడిని. వాడిని కొట్టేంత వరకు నాకు తినబుద్ధి కాదు. ఒకప్పుడు మనసు. అలాగా దేవుని వాక్యం చెబుతుంది, శత్రువు నీకు కనబడినడలా వానిని ఏమనకుండా పంపుదువా. చదవండి కింద ఏమని రాసిందో. ఈ దినము నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక అన్నాడు. ఎవరి గురించి చెప్పాడు? సౌలు దావీదు గురించి చెప్తున్న మాట ఈ మాట. సౌలు ఒక దినాన దావీదును వెంటాడి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో దినాలు ఈటలు ఇసిరేశాడు ఆయన మీదకి. అయినా ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ప్రభువా ఇది నువ్వే చూసుకొని ఆయన అన్నాడు తప్ప ఆయన మీద ఏ కసి కూడా కోపం కూడా పెట్టుకోలేదు. అయితే ఒక దినమున దావీదుకు సౌలును దేవుడు అప్పగిస్తే సౌలును చంపలేదండి దావీదు. శత్రువును ప్రేమించగలిగిన మనసు తనకుంది. కారణం యేసు చెప్పిన మాట, శత్రువును ప్రేమించుడి. నీవు నా వారసుడవు కావాలంటే, నా ఆశలను పొందుకోవాలంటే ఎదుటి వారిని ప్రేమించే మనసు నీలో ఉండాలి అని దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు. అందుకే ఆ మాటలు దావీదు జ్ఞాపకం చేసుకునే దావీదు కీర్తనలు రాసులు, కోపడవద్దు. కోపాడింటే సౌలు ఎప్పుడో నాశనం అయిపోయేవాడు, దావీదు నాశనం అయిపోయాడు. రాజుకు కాలేడుగా. నీ కుటుంబంలో నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా దేవుడు ఘనతగా చేస్తాడు.
నీ కుటుంబంలో అంతా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటావో, ఆ గోన పట్ట కట్టుకొని ఉంటావో, దేవుడు అంచెలుగా నేను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అబ్బకు నా అబ్బా అన్నావు అనుకో, దిగజారిపోతా ఉంటావు. ఆయన నీ అబ్బా అన్నాడు అనుకో, నీ అబ్బకు కాదు నా అబ్బా నువ్వు అన్నావు అనుకో, ఇంకా దిగజారిపోతా ఉంటావు. వాక్యం తెలియని వాళ్ళకు మనం ఎట్లా ఉండాలి? రోల్ మోడల్గా మనం కనిపించాలి. దట్స్ ఆల్. ఉన్న 10 రోజులు బతికిన దేవుని కొరకు రోల్ మోడల్గా బతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు దావీదు అక్కడ జీవితంలో? ఆ సౌలు నిద్రపోతున్నాడు, గాఢంధకార చీకటి నిద్రపోతుంటే ఆ సౌలు దగ్గరికి వచ్చి నీలబుడ్డు తీసుకున్నాడు. ఆయన చెంగును కోసుకొని దావీదు వెళ్ళిపోయాడు. అప్పుడు కేక వేస్తున్నాడు, సౌలును పిలుస్తున్నాడు, నాయనా దావీదా నువ్వేనా? అవును నేనే. ఈరోజు దేవుడు నా చేతికి నేను అప్పగించాడు, కానీ నేను నీ నీలబుడ్డిని తీసుకున్నాను, నీ దుప్పటి చెంగును కోసుకుని వెళ్ళిపోయాను, నీ ప్రాణమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, అది దేవుడు చూసుకుంటాడంటే అప్పుడు మాట్లాడుతున్న మాట ఇది. సౌలు ఏమని మాట్లాడుతున్నాడు? ఆ 18వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను నీ చేతికి అప్పగింపగా, నన్ను చంపగా విడిపించినందుకు ఈ దినమున నీవు నాకు ఉపకారం చేసిన వాడై నా ఎడల నీకు ఉపకార బుద్ధిని వెల్లడి చేసి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. శత్రువు ఒక దేవుని ఎరిగిన బిడ్డను సాక్ష్యం సర్టిఫికేట్ ఇస్తున్నాడు. నువ్వు లోకంలో నీ ఇంటిలో ఉన్నప్పుడు నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. లోకంలో ఉన్నప్పుడు నీ పనివారి దగ్గర నీ గురించి సాక్ష్యము సర్టిఫికేట్ ఇవ్వాలి. గుడ్ దేవుని నమ్ముకున్న బిడ్డయామా అని చెప్పాలి. నీ క్యారెక్టర్ని బట్టి నీకు విలువ పెరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే క్రమంలో ఎందుకు నడిచాడు దావీదంటే, దావీదు యొక్క జీవితంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. 5వ అధ్యాయము 44వ వచనంలో ఏమన్నాడు చూడండి. త్వరగా ఇంకొకటి ఉంది పాయింట్, త్వరగా నీ పొరుగు వారిని ప్రేమించుడి, శత్రువులను ప్రేమించుడి. బాగా చదువుతండి 44. నేను మీతో చెప్పేది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ అంతో నన్ను ఇంట్లోకి వచ్చి గొడవ పడుతున్నాడు అనుకో, తాగి కొట్లాడుతున్నాడు అనుకో, అక్కేం చేయాలి? రోకల బండ తీసుకోవాలా? నా దేవుని బిడ్డలారా, పొలగొడ్డపల్లె గ్రామం ఒక పట్టణం ఉంది. ఇక్కడ తండ్రి రోజు తాగుతున్నాడని కొడుకు రోకల బండ తీసుకుని బాదాడు, దెబ్బకు చచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు? రోజు తాగి వస్తున్నాడని, రోజు మమ్మల్ని బాధ పెడుతున్నాడని రోకల బండ తీసుకుని బాధాడు, చచ్చి ఊరుకున్నాడు. కానీ నువ్వేం చేయాలి? హింసించుతున్న వారి కొరకు ప్రార్థన చేసే మనసు మనం కలిగి ఉంటే ఆ ఉగ్రత దినం నుంచి మనం తప్పించబడతాం. రాకడ సమయం రాగానే రాకడలో మనం విడవబడము, ఆయనతో కూడా కొనిపోబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మనసు నీలో నాలో ఉండాలి. శత్రువు ప్రేమించాడు అని చెప్పినప్పుడు దావీదు శత్రువు ప్రేమించాడు. హింసించుతున్న వారి కొరకు దావీదు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. కనుకనే సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడండి దావీదును. ఇది ఈ లాజిక్లు మనకు తెలియటంలే. వాడు నన్ను తిట్టాడన్నా, అందుకు ఎవడు పడతాడన్నా, 10 మందిలో తిట్టాడు, కొడితే పట్టుకొని ఒక దినము దేవుడు వానికి తీర్పిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, యేసేపు గురించి చెప్పారుగా. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము, త్వరగా 20 వచనంలో, ఎదుగో మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతురి. అన్నలు యేసేపు యొక్క జీవితంలో ఏం చేశారు తెలుసా?
తన కీడును, తన పాపపు స్థితిలో ఉన్న వాళ్ళు చెడుతనమును బట్టి చెడిపోతా ఉంటే ఆ విషయాలు తన తండ్రికి చెప్పాడని, తండ్రికి చెప్తావా అని చెప్పి యేసు విషయంలో కీడు చేశారు అన్నలు. అయితే యేసు యొక్క జీవితంలో సింహాసనం మీద రాజుగా ఉన్నాడు. వారి దగ్గరకు వచ్చారు మిగతా అన్నలు, 11 మంది అన్నలు. ఆ యేసేపు దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట చెప్తున్నాడు యేసేపు. ఏమని తెలుసా? ఒరే, ఆ రోజు నాకు కీడు చేశారా, ఈ రోజు నాకు చిక్కారా, మిమ్మల్ని వేస్తాను అనలే. చూడు ఏమన్నాడు, చూడండి ఏమన్నాడు చూడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించదు కానీ నేటి దినము జరుగునట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ మనసు మనలో ఉండును గాక, ఈ మనసు మనలో ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రీతికరమైన మనసు మనలో ఉండాలి. ఎదుటి వారిని ఆదరించగలిగిన మనసు మనలో ఉండాలి. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే మనసు మనలో ఉండాలి. కష్టంలో ఉన్న, బాధలో ఉన్న వారికి, రోగాల మధ్యలో ఉన్న వారికి, ఆర్థిక మందులో కృంగిపోతున్న వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ మాట వారి జీవితాలను కట్టిందై ఆదరించిందై ఉండాలి. నీ మాట ఎదుటి వాళ్ళకు బాకులాగా ఉండకూడదు, పోడ్చకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంది కుటుంబాల భర్తలు పడుతూనే ఉంటారు. సావు కూర్చేగా నీకు నొప్పిందే లేదా అని చూస్తారు. దేవునికి స్తోత్రం కదా. కూర్చేది ఒక పక్క నొప్పిందా, కూర్చున్న తర్వాత నొప్పి ఎందుకు కూడదమ్మా? దేవునికి స్తోత్రం. కత్తులు ఆ రోజు దిగుతూనే రక్తం వస్తాయి. కానీ బైబిల్లో ఉన్న మాటలు ఏం రాసిందంటే నాలుకే ఒక కత్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మాటే కత్తిలాగా ఉంటుందట. అవి దూసుకుని వెళ్ళిపోతే రక్తం వస్తాయి, జీవితాలు పాడైపోతాయి. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, కీడు చేసినప్పుడు కూడా అన్నలను ప్రేమించే మనసు తమ్మునికి ఉండి వారి కరువు కాలాలలో కూడా వారిని, వారి పిల్లలను, వాళ్ళ సంతానాన్ని ఏం చేశాడు? ఆదరించి ప్రీతిగా మాట్లాడి కరువు కాలంలో పోషించిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నప్పుడు కాదు ప్రేమ, లేనప్పుడు కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ది చివరి 3 ఏం చెప్పాను? ఫస్ట్ది ఏంటిది? ఆ చెడుతనము, కోపము. 3 కీడు చేయుట మానాలి. 4 ఏంటి తెలుసు? చెడు తలంపులు. చెడు తలంపులు చూసుకుందాం. 2 చరణాలు, రెండు విషయాలలో చూసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాసింది, చెడు తలంపులు. చాలా మందికి ఊహలు ఎక్కువ ఉంటాయి తెలుసా? ఊహల్లో మేడలు కట్టేస్తూ ఉంటారు. ఊహలలో ఏం చేస్తూ ఉంటారు? నేను IPS అయ్యాను, చదివాను, ఇది చదివాను, ఉన్నతాధికారంగా ఉన్నాను, మేడ కట్టాను, ఇల్లు కట్టాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను, నేను కారులో తిరుగుతున్నాను. ఊహలు చాలా మందికి ఉంటాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, చూడండి, భక్తిహీనుల యొక్క మార్గములు విడవాలి. దుష్ట తలంపులు, మానవుల తలంపులు ఎలాంటివి తెలుసా? భక్తిహీనుల తలంపులు ఎలాంటివి తెలుసా? ఎవరిని అన్యాయం చేయాలి, ఎవరిని ఆక్రమించుకోవాలి, ఎవరి దగ్గర లాక్కోవాలి, ఎవరిని ముంచాలి, ఎవరిని నిందించాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని కొట్టాలి, ఏం తాగాలి, ఏమి తినాలి, ఇవన్నీ కూడా భక్తిహీనులు తమ మార్గాలు విడవాలి. మనం ఒకవేళ అదే మార్గంలో నడుస్తున్నట్టయితే ఇప్పుడైనా వాక్యమైన మన జీవితంలో విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవాలి. ఇంకేమన్నా దుష్టులు తమ తలంపులు, మానవుల దుష్టులు దేవుడే లేడు అంటారు తెలుసా? దుష్టులు ఎలాంటి వారు అంటే దేవుడే లేడు అని అనే వారిని మార్గాలు, ఆ తలంపులు మన జీవితంలోకి రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చెప్తున్నట్టు తెలుసా? వారు నా వైపు తిరిగిన ఎడలా ఆయన వారిని యందు ఇదే చేశాడు. నీవే నా పట్టణములో దేవుని ఉగ్రత దిగి వస్తున్నప్పుడు వారు చేసిన ఆ పశ్చాత్తాపు ప్రార్థన, వారు చేసిన ప్రార్థన, వారు తగ్గించుకున్న ఆ మనస్సును బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి యందు జాలి పడెను. కీడు రాకుండా ఏం చేశాడు?
ఆపివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాలకు కూడా అంతేనమ్మా. మనం ఎందుకు జాలిపడాలంటే మనలో ఉన్న హృదయంలో ఉన్న చెడుతనం అంతా కడుక్కోవాలి. శరీరముతో సబ్బుతో కడుక్కుంటాం కానీ హృదయంలో ఉన్న పాపం కడుక్కోలేకపోతున్నాం మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం అంటే బాల్యము నుండే చెడ్డ వెంట మనసుల తలంపులు. ఈ రోజున మన మనసులు దేవుణ్ణి సంతోష పెడుతున్నాయా, దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాయా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన సమయంలోకి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. బాల్యం నుండే వాళ్ళ తలంపులు, వాళ్ళ చెడు తలంపులు అని బాల్యం నుండే చెడ్డవి అని రాశాడు దేవుడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాసింది? చాలా గొప్ప అంట చెడుతనం. వారి హృదయము, వాళ్ళ తలంపులు ఎల్లప్పుడూ దేవునికి విరోధమైనవి అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దేవుని బిడ్డలారా, మన తలంపులు దేవునికి విరోధంగా నడుస్తున్నట్టయితే సరి చేసుకోవడానికి దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలుసా? భక్తిహీనుల మార్గములు విడిచిపెట్టము అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, భక్తిహీనుల యొక్క మార్గమును మనం విడిచేవారిగా ఉండాలి. దుష్టుల యొక్క మార్గము విడిచిపెట్టాలి. నీనేవే పట్టణం ఏం చేసింది తెలుసా? ఆ భక్తిహీనుల మార్గం విడిచిపెట్టింది, దుష్టుల మార్గం విడిచిపెట్టింది. తన గర్వాన్ని, తన అహంకారాన్ని, తన ఆస్తులు, బలగమ వర్గములను చూసుకొని విచ్చలవిడిగా నడిచిన ఆ స్వభావాన్ని దేవుని దగ్గరికి వచ్చి గోడ పట్ట కట్టుకున్నారు. కనుక నేను దేవుడు ఏం చేసేది తెలుసా? ఆయన వారి యందు జాలిపడెను. ఆ కింద అంటాడు, వారు ఆయన దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించును. ఎక్కడ? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్న మాట ఇది. ఆదికాండంలో చూస్తే ఏం తెలుస్తుంది మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడంట. దేవునికి స్తోత్రం. క్షమించగలిగిన మనస్సు దేవుడు మరొక తరుణం మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కోపాన్ని విడిచిపెట్టాలి, చెడుతనం విడిచిపెట్టాలి, కీడు చేయటం మానేయాలి. ఏం చేయాలి? చెడు తలంపులు విడిచిపెట్టి ఒకవేళ ఈ 4 అనుభవములు మనం నడుస్తున్నట్లయితే నీనేవే పట్టణం గురించి దేవుడు ఉగ్రత దిగి వచ్చినట్లుగా దేవుడు మన మీదకి ఆ ఉగ్రత తీసుకొస్తున్నట్లయితే ఈ క్షణమే మోకరించి కళ్ళు మూసుకొని ఒక తీర్మానం కలిగిన వారమై ఒక పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో వేకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో వేకుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుకుందక నీ కృపలో నా ప్రభువా. ఓదార్చుము విసుకుందక. ఒక తీర్మానం. దేవుని సన్నిధి ఉగ్రతను మనం తప్పించుకోవాలంటే దేవుడు మరొక తరుణం మనకి ఇస్తున్నాడు. ఆయన ఎదుగో, నీలో కోపం ఉండకూడదు, నీలో చెడుతనం ఉండకూడదు, చెడు తలంపులు ఉండకూడదు. కోపడక శత్రువు ప్రేమించే మనసు నీలో ఉండాలి. అలా ఉండాలంటే నేను ఒక అవకాశం నీకు నేను ఇస్తున్నాను. నేను ఆశీర్వాదానికి నేను పిలిచాను కానీ నా శాపమునకు నేను పిలవలేదు. ఇదిగో నిన్ను ప్రేమించారు. ఒక తీర్మానం కలిగిన వెక్కుజాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో నాలో పాపమోయా
చెడు తలపులే నాలో ఉన్నాయి. నా కోపము నాలో ఆతృతగా చేస్తా ఉంది. ఇదిగో భక్తిహీనుల సహవాసంలో నేను నడుస్తున్నాను. కోపము నా కుటుంబాన్ని పాడు చేసుకున్నానయ్యా. దేవా, నా కోపం వల్ల నీ సహవాసాన్ని పోగొట్టుకున్నాను. నా కోపం వల్ల నీ తోడుని పోగొట్టుకున్నానని అన్నిటితో దేవుని అడుగుదాం. ఒక తీర్మానం కలిగిన వారమై, యేసయ్యా, ఒక తరుణం ఇచ్చావా, ఒక అవకాశం ఇచ్చావా, నన్ను ప్రేమించావా, వారసుడిగా పిలిచావా, ఆశీర్వాదములకు నన్ను పిలిచావా. అయ్యో అయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా. తీర్మానం కలిగి యేసుని పాదాలను నా మనస్సులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై, నా వేదనలో వెదకితిని. అయ్యా, కీడు చేసే వారికి కీడు చేసే మనసు నాలో ఉందయ్యా. ప్రేమించే మనసు నాలో లేదు. నీ మనసు నాలో ఉంచి శత్రు ప్రేమించమన్నా, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నా, ఆ మనసు నాలో ఉంచయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో ఈ ప్రేమ నాలో లేదు. ఈ ప్రేమ లేక నేను కోపడుతున్నాను. ఇది భక్తిహీనుడి స్వభావం అన్నావు. అది విడిచిపెట్టేటువంటి స్థలంలోని ఒప్పుకుందాం దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం కలిగి విసుగుందగా నీ కృపలో నా ప్రభువా, ఓదార్చుము విసుగుందగా నీ కృపలో నా ప్రభువా, నా వేదనలో వెదకితిని. అయ్యా, వేకుజాములనైనా నీ సన్నిధిలో అయ్యా వెతుకుతున్నానయ్యా. నా పాపం ఇష్టంలో నా తండ్రి ప్రభా, 4 మాటలు మాట్లాడిన అనుభవంలోనే 4 మాటల్లోనైనా కుప్పకూలిపోయానయ్యా. ఏది కూడా నాలో ప్రభా ఈ మంచితనం పనిచేయటం లేదు. శత్రును ప్రేమించాలనుకుంటున్నాను కానీ ప్రేమించలేకపోతున్నానయ్యా. చెడుతనము విసర్జించాలనుకుంటున్నాను కానీ దాన్ని నేను ప్రేమించిన దాన్ని వింటున్నానయ్యా. ప్రభా, కోపడకున్నావు, ఆతృత పడొద్దన్నావు. కోపం ఎక్కువ పనిచేస్తుంది నాలో. ఆతృతమైన మనసు నాలో ఉంది. అది భక్తిహీనులంత జీవితం అన్నావు తండ్రి. నాలో భక్తిహీనతనే ఉంది కనుకనే ప్రభా చెడుతనమును ప్రేమిస్తున్నాను, చెడు తలంపులను ప్రేమిస్తున్నాను, కీడుకు ప్రతి కీడు చేస్తున్నాను, శత్రుని కూడా ప్రేమించలేని మనస్సుతో నింపబడిన అనుభవంలో ఉన్నాను. ప్రభా, నన్ను క్షమించు నాయనా అని ప్రార్థన చేసుకో దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వారి ఎడల ఆయన బహుగా క్షమించునని వాక్యము చలవిస్తా ఉంది. వారి ఎడల జాలి పడుతున్నని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో బహుగా క్షమించి ఆయన వారి వైపు జాలి పడును అని వాక్యం చలవిస్తుంది. నీనేవే పట్టణము దేవునికి ఎంతో ఉగ్రత కలిగిన పట్టణము. ఆ పట్టణానికి కీడు రావాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు రాజుతో కూడా దేవుని దగ్గరికి దిగి వచ్చారు. దేవుని దగ్గర బ్రతులుమాడుతున్నారు. కొన్ని నిమిషాలు పాడైపోతుంది పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోయినట్టుగా కొన్ని క్షణాలలో పట్టణం పాడైపోతున్న పట్టణంలో ఉన్న రాజులు, అధికారులు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి రాగలిగారు కనుకనే ఆ పట్టణము కాపాడబడింది. ఈ రోజున దేవునికి నువ్వు రావు దేవుని దగ్గర వచ్చావు కనుకనే నువ్వు కన్నీరు విడుస్తున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు కనుకనే
ఆయన నీ యందు జాలిపడాడు. నేను క్షమిస్తున్న దేవుడు ఆయన కనుక నా దేవుడు చెప్పినాడు, హింసిస్తున్నారా ఎవరైనా సరే సంతోషంగా వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఆత్మ మాలో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈ ప్రజలు మోకరించిన ప్రజలందరినీ మీ చేతికి సమర్పిస్తున్నాను. ఏ విషయాల్లో అయితే ఈ 4 అంశాల్లో పడిపోయి ఉన్నారో వాళ్ళు లేవనెత్తి మీ జీవితాలను, వారి జీవితాలను మీ సన్నిలో కట్టి ఆశ్చర్యకరంగా మార్చి దీవెనకరంగా ఉంచి మహిమ కొరకు నిలబెట్టుకుని నిత్య రాజ్యమునకు వారసురాలుగా ఆశీర్వాదమునకు నేను పిలిచానని సెలవిచ్చిన ఆ వాగ్దాన ప్రకారం మేము అందరము పొందుకుని మీ సన్నిలో నివసి